ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పునరెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ మరి వారికి తోడుగా ఉంటుందని మరి ఒక భరోసాని వారికి ఇస్తూ ఉంటున్నాడు. ఆయన 12 మంది శిష్యులను ఏర్పరచుకొని అనేక విషయాలను వారికి బోధిస్తూ వారికి సాదృశ్యంగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వేషధారణ అనేక అంశాలు ఆ వేషధారణ గురించి చూస్తూ ఉంటున్నాము. మరి దేని గురించైనా తక్కువగా ఉందని ఆలోచిస్తుంటున్నారు అనే విషయాలు మాట్లాడుతూ ఉంటున్నాడు. పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే వీటన్నిటికి కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ అనేది ప్రాముఖ్యమైనటువంటి మాటగా ఉంటున్నది. భక్తుడైనటువంటి లూకా ఈ యొక్క పరిశుద్ధాత్మ గురించి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. లూకా అన్యుడైనప్పటికీ క్రైస్తవేతరుడైనప్పటికీ మరి దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని ఇక్కడ ఈ పత్రికలో ఈ సువార్తలో బయలుపరుస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పునరిను. మరి అపోస్తల కార్యంలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించి అపోస్తలుడైన పౌలు అక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. మరి పేతురు యోహానులు మేడగదిలో వారు కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండిన వారై పరిశుద్ధాత్మతో నింపబడి నానా భాషలు మరి మాట్లాడుతున్నట్లుగా అక్కడ మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకా మనం గమనించినట్లయితే మరి మోషేకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంటున్నది. యెహోషువతో దేవుడు మాట్లాడాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని. ఇంకా అనేక మంది భక్తులతో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు. ఇలా అనేక మందితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. మరి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడాలని ఇష్టపడుతుంటున్నాడు. మనం ఏం మాట్లాడాలో, ఏం చేయాలో ఆయన మన పట్ల జరిగించేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన పుట్టుక పరిశుద్ధతో కూడినటువంటిది. ఆయన బ్రతుకు పరిశుద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన మరణమును పరిశుద్ధాత్మతో నిండి ఉంటున్నది, సాదృశ్యంగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మనం దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు, దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు.
నమ్మకమైనటువంటి దేవుడు. ఆయన ఎల్లప్పుడూ నీతోనూ నాతోనూ మనందరితోనూ తోడుగా ఉంటాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలు మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను దేవుడు మార్చునుగాక. ఆమేన్.